ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా కాకరకాయ పచ్చడి చేసుకుందామా. దీనికోసం అయితే కళాయిలో మెంతులు జీలకర్ర ఆవాలు అయితే ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలను కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మ పండు సైజ్ అంత అయితే చింతపండుని కూడా నానబెట్టేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. కాకరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకొని ఒక అరగంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో అయితే తాలింపు పెట్టేసుకోవడమే. ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి చింతపండు పేస్ట్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. అది చల్లారేలోపు కాకరకాయ ముక్కల్లో ఉప్పు కారం మనం చేసుకున్నాం కదా పౌడర్ అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఇంకా ఇందులో కలిపేసుకోవడమే. ఇంకా మీకు కారం కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ గా కాకరకాయ పికిల్ అయితే ఇలా పెట్టుకోండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.